మిస్టరీ లవర్స్, సినిమాల్లో అనబుల్ బొమ్మను చూసి మనం భయపడుంటాం. అది కేవలం సినిమా కోసం సృష్టించిన బొమ్మని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అనబుల్ నిజంగానే ఉంది, కానీ అది సినిమాలో ఉన్నంత భయంకరంగా ఉండదు. చూడడానికి చాలా అమాయకంగా, క్యూట్గా ఉంటుంది. కానీ ఆ బొమ్మను తాకిన వారు, దాన్ని గేలి చేసిన వారు వింత ప్రమాదాల్లో చనిపోయారు. ప్రస్తుతం అమెరికాలోని ఒక మ్యూజియంలో దీన్ని ఒక అద్దాల పెట్టెలో బంధించి ఉంచారు. దాని మీద వార్నింగ్, పొరపాటున కూడా దీన్ని తెరవకండి అని రాసి ఉంటుంది. అసలు ఆ బొమ్మలో ఉన్నది ఒక చిన్న పాప ఆత్మ లేక భయంకరమైన దెయ్యమా? ఈ హర్రర్ ఫీచర్లో గగ్గురుపాట్లు కలిగించే అనబుల్ అసలు కథ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కథ 1970లో మొదలైంది. డోనా అనే ఒక నర్సింగ్ విద్యార్థినికి తన తల్లి ఈ బొమ్మను బహుమతిగా ఇచ్చింది. మొదట్లో అది చాలా మామూలుగానే ఉండేది, కానీ మెల్లిగా ఆ ఇంట్లో వింతలు మొదలయ్యాయి. డోనా ఆ బొమ్మను మంచం మీద పెట్టి వెళ్తే అది హాల్లోకి వచ్చేసేది. మరికొన్ని రోజులకు ఆ బొమ్మ పక్కన హెల్పర్స్ అని రాసి ఉన్న చిన్న కాగితం ముక్కలు దొరికేవి. ఆ ఇంట్లో ఎవరూ లేకపోయినా ఎవరో నడుస్తున్న శబ్దాలు వినిపించేవి. భయంతో వారొక మాంత్రికుడిని పిలిపిస్తే ఆ బొమ్మలో అనబుల్ హిగ్గిన్స్ అనే 7 ఏళ్ల పాప ఆత్మ ఉందని, ఆమె మీతో ఉండాలనుకుంటోందని చెప్పాడు. జాలితో వారు దానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ అదే వారు చేసిన అతిపెద్ద తప్పు. ఆ బొమ్మ మెల్లిగా తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. డోనా స్నేహితుడు లవ్ మీద ఆ బొమ్మ దాడి చేసింది. అతని చెస్టుపై గోర్లతో గీరిన గుర్తులు పడ్డాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రసిద్ధ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఏడెన్ లోరెన్ వారెన్ రంగంలోకి దిగారు. ఆ బొమ్మను పరీక్షించిన వారెన్ దంపతులు ఒక షాకింగ్ నిజం చెప్పారు. ఆ బొమ్మలో ఉన్నది పాప ఆత్మ కాదు, అదొక భయంకరమైన దెయ్యం. మనుషుల ప్రాణాలను బలి తీసుకోవడానికి అది ఒక పాప ఆత్మలా నటిస్తోందని వారు గుర్తించారు. ఆ బొమ్మను తమ ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు వారెన్ దంపతుల కారు యాక్సిడెంట్ అవ్వబోయింది. ఆఖరికి పవిత్ర జలాన్ని చల్లితే తప్ప అది శాంతించలేదు. ప్రస్తుతం ఈ బొమ్మ కనెక్టికట్ లోని వారెన్ మ్యూజియంలో ఉంది. దాని చుట్టూ ప్రతి వారం ఒక పాస్టర్ వచ్చి ప్రార్థనలు చేస్తారు. ఒకసారి ఒక పర్యాటకుడు ఆ బొమ్మను చూసి నువ్వు నన్ను ఏం చేయగలవని గేలి చేస్తూ ఆ అద్దాల పెట్టెను కొట్టాడు. అతను మ్యూజియం నుండి బయటకు వెళ్లిన గంటలోనే బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఆ బొమ్మ లోపల ఉన్న శక్తి ఇప్పటికీ యాక్టివ్గానే ఉందని, అది ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని చూస్తోందని లోరైన్ వారెన్ తన చివరి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఆ బొమ్మ కేవలం ఒక వస్తువు కాదు, అది మృత్యువుకు ఒక చిరునామా. చూశారు కదా, అనబుల్ బొమ్మ వెనుక ఉన్న భయంకరమైన వాస్తవం ఇది. సినిమాల కంటే నిజంగా ఇంకా భయంకరంగా ఉంటోంది. మరి మీరేమనుకుంటున్నారు? ఆ బొమ్మలో నిజంగానే దయ్యముందా, లేక అదంతా ఒక భ్రమనా? మీకెప్పుడైనా ఇలాంటి వింత బొమ్మలు కనిపిస్తే ఏం చేస్తారు? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హర్రర్ అండ్ మిస్టరీ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.